అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ప్రముఖ వ్యాపారవేత్త ట్రంప్ జూనియర్ ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ కట్టడాన్ని వాస్తు శిల్పిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా అందంగా ఉందని కితాబు కూడా ఇచ్చారు. ట్రంప్ జూనియర్ వచ్చిన నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు గంట పాటు తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారాయన. ఆయనతో పాటు దాదాపు 40 దేశాల నుంచి 120 మంది స్పెషల్ గెస్టులు తాజ్ మహల్ సందర్శనకు హాజరయ్యారు. ఇక 2020లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణితో కలిసి భారత్లో పర్యటించారు. ఆ సమయంలో తాజ్ మహల్ ను సందర్శించి ఫోటోలు కూడా దిగారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్తో 40 దేశాల నుంచి 120 మంది స్పెషల్ గెస్టులు తాజ్ మహల్ సందర్శనకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారు వీరంతా. ట్రంప్ జూనియర్ అక్కడే ఫోటోలు దిగి సందడిగా గడిపారు. తాజ్ మహల్ అందాలను, కట్టడానికి సంబంధించిన విశేషాలను, శిల్పకళను అడిగి తెలుసుకున్నారు. తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా అందంగా ఉందని ప్రశంసించారు. టూర్ గైడ్ నితిన్ సింగ్ ఈ కట్టడం విశేషాలను పూర్తిగా ట్రంప్ జూనియర్ కు వివరించారు. ట్రంప్ జూనియర్ సందర్శన నేపథ్యంలో ఆగ్రా చుట్టుపక్కల అలాగే తాజ్ మహల్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల 21, 22 తేదీలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగనున్న ఓ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త కుమారుడి వివాహంలో పాల్గొనేందుకు ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ భారత్కు వచ్చారు. 2018లోనూ ట్రంప్ జూనియర్ భారత్లో పర్యటించారు. దీంతో ఇది ఆయనకు రెండో పర్యటన కావడం విశేషం. ఇక ఉదయ్పూర్లో జరిగే ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి 126 మంది అతిథులు హాజరు కానున్నారు. దీంతో ఉదయ్పూర్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో జస్టిన్ బీబర్, జెన్నిఫర్ లోపెజ్ తమ ఆటపాటలతో అలరించనున్నారు.